హాయ్ వ్యూవర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుండి మగవాళ్ళలో అంగంలో గట్టితనం తగ్గినా, సెక్స్ చేసే సత్తా లేకపోయినా, ఆ టైమింగ్ లేకపోయినా, వాళ్ళు సెక్స్ అంటే భయం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి గురి అయినా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్యకు గురి అయినా, అలాగే సుఖవ్యాధులు జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్ ఇట్లాంటి సమస్యలకు గురి అయిన, సంతానం లేమి సమస్య వాళ్ళకొచ్చిన ఇవన్నిటికీ నేను చూస్తానండి మగవాళ్ళ కోసం. ఈ ఈ చ ఈసారి నా టాపిక్ ఏంటంటే చాలామంది చాలా సందర్భాల్లో చాలా సార్లు అడిగిన క్వెషన్ మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే ప్రేక్షకులు మారుతుంటారు. నూతన ప్రేక్షకులు యాడ్ అవుతుంటారు. కొత్త వాళ్ళు చూస్తుంటారు. వ్యూవర్‌షిప్ పెరుగుతుంటది కాబట్టి ఇప్పుడు క్వెషన్ ఏంటంటే అంగస్తమన సమస్య ఒక మగాడికి ఎందుకొస్తుంది? చిన్న వయసులో కూడా ఎందుకొస్తుంది? అడగడం జరిగింది ఇవాళ. అంటే ఇప్పుడు నా ఓపీలో 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు 13, 14, 12 సంవత్సరాల నుంచి కూడా మొదలయ్యారు. ఇప్పుడు కొత్త పిల్లవాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళ తల్లిదండ్రులు పట్టుకొస్తున్నారు మా దగ్గర. తండ్రులు పట్టుకొస్తున్నారు. వాళ్ళు ఏకాంతంలో ఫోన్ చూసుకొని హస్తప్రయోగం చేసుకుంటున్నారు. మొన్న కేసు వచ్చింది మా దగ్గర. ఆ బాబు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది నాకు. ఆ 12 సంవత్సరాల బాబు ఏకాంతంలో ఉండి ఫోన్ చూసి హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. గత సంవత్సరం అయితే 8 సంవత్సరాల పిల్లవాడు ఒక హాస్టల్లో హస్తప్రయోగం చేస్తుంటే ఆ అబ్బాయికి కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. ఇలా వస్తూనే ఉన్నాయి కేసులు. కొత్త కొత్త కేసులు జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఈ ఈ నా కెమెరా ముఖంగా అంటే సమాజం మొత్తం చూస్తుంది ఈ వీడియో అనేది. తెలవాలి మనకు. మన పిల్లలకి ఎలా పోషించాలి, పిల్లలకి ఎలా మనం వాళ్ళ ఆలన పాలన చూడాలి. వాళ్ళకి మనం పిల్లలకి అందరికి అంటారండి. పిల్లలు కనడం గొప్పతనం కాదు. ఇక్కడ పిల్లలు కన్నాక వాళ్ళకి ఎలా మనం పెంచాము, సభ్యత, సంస్కారం నేర్పించామా లేదా, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మెదగాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళకేం చెప్పాలి, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు మంచిగా ఉంటారు, ఏం చెప్పకపోతే పాడవ్వచ్చు, అన్నీ మనం తెలుసుకోవాలి. ఒక అమ్మ నాన్నగా మనం ఒక బాధ్యతగా, ఒక ఫాదర్గా బాధ్యత తీసుకొని మన పిల్లవాడు ఎక్కడ ఉంటున్నాడు, ఎవరితో పడుకుంటున్నాడు, ఎవరి పక్కన కూర్చుంటున్నాడు, ఏకాంతంలో ఏం చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మాటికి అడిగే క్వశ్చన్ ఇవాళ అడిగారంటే అంగస్తమన సమస్య ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడుగుతుంటారు. అడిగారు కూడా. హస్తప్రయోగం ప్రథమంగా అన్ని కారణాల్లో హస్తప్రయోగమే ప్రథమం కారణం అంగస్తమన అంటే తగ్గటానికి, వాళ్ళ కామ కోరికలు తగ్గడానికి హస్తప్రయోగం చేయటం వల్లే ఎక్కువ శాతం మందికి అంగస్తమన సమస్య ఈ మధ్యకాలంలో వస్తుంది. ఇప్పుడు 75 ముందు పోనోగ్రఫీ లేదు, ఈ అడిక్షన్స్ లేవు. అంటే బిక్నీ అవి ఇంకా రాలేదు. బిక్నీలు అవి పోనోగ్రఫీ రాకపోవటం వల్ల ఇంత విచ్చలవిడిగా హస్తప్రయోగం చేసేవాళ్ళు కాదు. అప్పుడు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఓడు ఒక మొబైల్ తీసుకొని తిరుగుతున్నాడు. అంటే సెక్స్ దుకాణం అది. ఆ దుకాణం ఎక్కడ అక్కడ ఆన్ చేసుకుంటాడు. ఇష్టం వచ్చినప్పుడు అంగాన్ని లేపుకుంటాడు, కొట్టుకుంటాడు. ప్లెజర్ పొందుతాడు, వెళ్తూనే ఉంటాడు, చేస్తూనే ఉన్నారు. సమాజంలో ఈ సమస్య, అంగస్తమన సమస్య ఎందుకు పెరిగిపోయిందంటే ఈ పోనోగ్రఫీ ఇవన్నీ విచ్చలవిడిగా చూడటం అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్లు కూడా కొందరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కొందరు అంటే లేడీ డాక్టర్లు చెప్తున్నారు హస్తప్రయోగం చేసుకుని, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి మేల్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ గైనకాలజిస్ట్ కొందరు చెప్తున్నాను హస్తప్రయోగం చేసుకొని, వాళ్ళకి సంబంధం లేని వాటిలో వాళ్ళు చెప్పడం వల్ల మగవాళ్ళు చేసుకుంటున్నారు. అదేదో పవర్ టానిక్ ఉన్నట్టు, ఏదో పవర్ క్యాప్సూల్ ఉన్నట్టు, మల్టీవిటమిన్ క్యాప్సూల్ ఉన్నట్టు మీరు కొట్టుకుంటారా బాబు అన్నట్టు. సైంటిఫిక్ కమ్యూనిటీ ఏది చెప్పదండి. సైంటిఫిక్ కమ్యూనిటీకి అడగండి, ఒకసారి డాక్టర్స్కి అడగండి, హస్తప్రయోగం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడగండి. ఎవడు చెప్పడు. ఏంటి అని ఏదైనా ఎస్టడీ చూపించమనండి. ఎవరైనా డాక్టర్ మీకు చెప్తే హస్తప్రయోగం మంచిదండి, ఎక్కడైనా తీసుకొచ్చి చూపించమనండి. హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిది, మేలు, శ్రేయస్కరం అని అడగండి. లేదు.
వాళ్ళు ఏదో పెళ్లి కాని సందర్భాల్లో ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోయారు, డిలే మ్యారేజెస్, లేట్ మ్యారేజ్ అవుతున్నాయి, సెటిల్ కాలేదని. ఆ సందర్భంలో బాగా కొట్టుకుంటున్నారు జనాలు. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు కోరికలు, కామ కోరికలు, డిజైర్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనం హస్తప్రయోగం చేసుకుంటారు. చేసుకున్నప్పుడల్లా కొందరు తరచుగా ఎప్పుడో ఒకసారి ఆలోచన వచ్చింది, కొట్టుకున్నాడు, ఇది చేసుకున్నాడంటే ఏం కాకపోవచ్చు, కానీ అదే పొనోగ్రఫీ పట్టుకొని అదే చేసుకుంటూ అదే చూసుకుంటూ కూర్చుంటే ఉన్న మగతనం పోతుంది. రేపు పెళ్ళి అయ్యే వరకు మగతనం లేకుండా చాలామంది విడాకులు అవుతున్నాయి, తెగదెంపులు అవుతున్నాయి. పారని ఆరకం ముందే మీరు చూస్తున్నారు కదా, భార్య లేచిపోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకుంటే విడాకులు తీసుకోవడం, ఇవన్నీ దీనికి అన్ని పరిణామాలు ఏంటంటే ఒక మగాడు వీక్ అయిపోవడం వల్ల ఎన్ని పరిణామాలు వస్తున్నాయి. భార్య లేచిపోవడం, లేకుంటే గొడవలు చేయడం, మాటికి అదే మాట మీద గొడవలు, సెక్స్ మీద గొడవలు, సెక్స్ చేయట్లేదు, కావాల్సినంత సుఖం నాకు దక్కట్లేదని భార్య డిమాండు, భర్త చేయలేకపోవటం, అసమర్థత, ఇవన్నీ ఎందుకు? హస్తప్రయోగం చేయటం వల్లే చిన్న వయసులో వచ్చే సమస్య ఇది. చాలామంది ఇప్పుడు నాకు అడిగేది ఏంటంటే, అంగస్తమన సమస్యకు ముఖ్య కారణం ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? ఒక కారణం, చాలా కారణంలో ఉన్నాయి. దాంట్లో నైట్ పడుకోకపోయినా కూడా అంగస్తమన తగ్గుతుంది. కామకోరికలు, సెక్స్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి అంగంలో గట్టితనం తగ్గుతుంది. మార్నింగ్ ఎండ తీసుకోకపోతే, మార్నింగ్ ఎండలో ఎక్స్పోజ్ అవ్వకపోతే విటమిన్ డి లోపిస్తుంది. అప్పుడు మన బాడీలో నైట్రేట్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ రాకపోవటం వల్ల అంగం లేవదు, కామకోరికలు రావు. నైట్ నిద్రించకపోతే, పడుకోకపోతే మన బాడీలో నైట్ మనం పడుకున్నాక మన బ్రెయిన్లో, మన టెస్టికల్స్లో, మన కిడ్నీ మీద, ఎండ్రినల్ గ్లాండ్కి అన్ని టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్ ఉత్పత్తి అవుతాయి. పడుకోకపోతే, లేట్ పడుకుంటే అవి కావు, అంగస్తమన సమస్య వస్తుంది. హస్తప్రయోగం చేసినా వస్తుంది, నైట్ పడుకోకపోయినా వస్తుంది, మార్నింగ్ ఎండకు ఎక్స్పోజ్ కాకపోయినా వస్తుంది. అలాగే మందు, సిగరెట్, ఈ గుట్కా, ఈ టెబాకో, ఇవన్నీ, జర్దా, ఇవన్నీ సేవించడం వల్ల, డ్రగ్స్, గాంజా తీసుకోవడం వల్ల కూడా అంగస్తమన సమస్య వస్తుంది. కొవ్వు ఎక్కువైపోయినా అంగస్తమన సమస్య వస్తుంది. అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. షుగర్ వ్యాధి వచ్చినా మగతనం తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెషర్, అందరూ కూడా అంగస్తమన సమస్య వస్తుంది. కొన్ని మెదడుకు సంబంధించిన వ్యాధులు, డిప్రెషన్ మందులు వాడటం వల్ల, ఫిట్స్ మందులు వాడటం వల్ల అంగస్తమన సమస్య వస్తుంది. ఎందుకు రావండి? చాలా సమస్యలు, చాలా కారణాలు ఉన్నాయి అంగస్తమన సమస్య. కానీ ప్రథమంగా యుక్త వయసులో, చిన్న వయసులో వస్తుందంటే హస్తప్రయోగం వల్లే. దానికి అది ఆపాలి. హస్తప్రయోగం ఎంత నష్టం అంటే, ఎవరు దాని గురించి చర్చించట్లేదు, మాట్లాడలేదు. ప్రతి ఒడు సెక్స్ చేస్తాడు పెళ్ళైన తర్వాత, కానీ దాని గురించి మాట్లాడడం తప్పుగా భావిస్తారు, ఏదో పాపం చేసినట్టు. అందరు సెక్స్ చేసుకుంటారు, సాయంత్రం అంతే, పొద్దునేస్తే శవాష్ అంటారు, చీ అంటారు. దాని గురించి ప్రస్తావన ఉండదు. మనం రాత్రి చేసుకునేది పెళ్ళైన తర్వాత భార్యతో సెక్స్ చేసుకోమనాలి కదా. మనకి పెళ్ళి ఆర్డర్, మన పెళ్ళి ఒక లైసెన్స్ సెక్స్ కోసం. మన వంశం ముందుకు నడవాలి కదా. మన వంశం ముందుకు నడవాలి, మన భార్య సుఖపడాలి, మనం సుఖపడాలి. ఇవన్నీ పెళ్ళైన తర్వాత సెక్స్ చేసుకుంటాను కదా అందరూ పడేది. దీని గురించి మాట్లాడకపోవడం, పగలపూట ఎవరు మాట్లాడరు, రాత్రిపూట అందరూ చేసుకుంటారు, పగలపూట మాత్రం మాట్లాడరు. తప్పది. దాంట్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు జ్వరం వస్తే మనకు సమస్య వచ్చినట్టే. జ్వరంలో మలేరియా వస్తుంటుంది, జ్వరాలు చాలా రకాలు ఉంటాయి కదా. నొప్పులు చాలా, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, వల్లు నొప్పులు ఉంటుంది, మజల్ పెయిన్ ఉంటుంది, న్యూరాలజీ ఉంటుంది, ఇవన్నీ రకాల పెయిన్స్ ఉంటాయి. పెయిన్ గురించి మాట్లాడుకున్నాం. సెక్స్ కూడా చాలా లక్ష సమస్యలు ఉన్నాయి, సెక్స్ కూడా చాలా లక్ష కారణాలు ఉన్నాయి. అవి ఎవరు చెప్పడు, చెప్తే మాత్రం ఏది సోది ఆపు అంట. ఆడు భరిస్తూనే ఉంటాడు. కానీ సమాజంలో పెద్ద ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే అది తప్పు. ఏం తప్పమ్మా? సెక్స్ చేయడం తప్ప? పెళ్లి చేసుకోవద్దు. మరి పెళ్ళి చేసుకుంటున్నాం, మన వంశానికి ముందు మనం నడపాలి, మన లెగసీ ముందుకు వెళ్ళాలని, అంతే కదా. కాబట్టి నువ్వు నీ అంగంలో దమ్మున్నప్పుడే నీ వంశం ముందుకు వెళ్తుంది. నీ దాంపత్య జీవితం సుఖపడతావు, నువ్వు దాంపత్య జీవితంలో రాణించగలుగుతావు. నువ్వు నీ అంగంలో దమ్ము లేదనుకో, రాణించలేవు. దీంతోనే సుట్టరికం, ఇది ఉంటేనే సుట్టరికం. సంసారం, సంతానం, సుఖం, సంభోగం అన్నీ దీంతోనే ఉన్నాయి. ఇది లేకపోతే ఏ లేదు. దీంట్లో దమ్ము ఉంటే అన్నీ ఉన్నాయి, దమ్ము లేకపోతే అన్నీ పోయినట్టే. అంగంలో దమ్ము ఉండాలంటే మన హస్తప్రయోగం చేయకుండా ఉండాలా, అంటే పోనోగ్రఫీ చూసుకోకుండా ఉండాలా, బోర్ల పండుగ అంగానికి బెడ్డుతో రాపిడి చేసుకోకుండా ఉండాలా, నీలి చిత్రాలు పోనోగ్రఫీ చూడకుండా ఉండాలా, ఎప్పుడు అస్తమానం న్యూడ్ కాల్స్, ఈ మధ్యకాలం న్యూడ్స్ కాల్స్ ఒకటి అయిపోయినాయి. అంటే చెడు ఎలా వ్యాపిస్తుందంటే అసలు మనం ఊహించలేము. ఫోటోగ్రఫీ చూసుకునేవాళ్ళు, హస్తప్రయోగం చేసుకునే కుర్రాళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు న్యూడ్ కాల్స్ ఒకటైనాయి, ఇవన్నీ డ్రగ్స్ ఒకటి అయిపోయినాయి. ఇప్పుడు విచ్చలవిడిగా మందు తాగుతున్నారు, మందు
ఆల్కహాల్ తీసుకుంటున్నారు, సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ తాగితే అంగం వైపు వచ్చే రక్తనాళాలు అన్నీ మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి అంగంలో పర్ఫార్మెన్స్ అంటే అంగస్తంభన తగ్గిపోయి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతాడికి, ఈడీ మొదలవుతుంది ఆడికి. మందు తాగితే ఏమవుతుంది, న్యూరోపతి మొదలవుతుంది. మందు తాగితే మగతనం తగ్గుతుంది. ఎక్సర్సైజ్ చేయకపోతే టెస్టోస్టెరాన్ హార్మోన్ మన బాడీలో రావు, కావాల్సిన హార్మోన్స్ ఉత్పత్తి కావు. నేను ఇప్పుడు వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే అంగస్తంభన సమస్యకు కారణాలు ఏంటంటే 1,00,000 కారణాలు ఉన్నాయమ్మా. దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయనుకో, మనం బీపీకి ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం, కొన్ని బీటా బ్లాకర్స్ ఉంటాయి, దానివల్ల అంగస్తంభన సమస్య రావచ్చు. బీపీ వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు, షుగర్ వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు, షుగర్ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. కొవ్వు కొలెస్ట్రాల్ కోసం తీసుకునే మందులతో కూడా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. కాబట్టి మన లైఫ్ స్టైల్ మారుకుంటాయి. చాలా వ్యాధులు 80% వ్యాధులు బలహీనతలు మన లైఫ్ స్టైల్తోనే ముడిపడి ఉన్నాయి. టైంకి పడుకోవాలి, పొద్దున లేవాలి, సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాలి, వాకింగ్ చేయాలి, సాయంత్రం ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ కావాల్సిన అన్ని తినొచ్చు. మీకు ఆకుకూరలు తినండి, నాన్ వెజ్ తినండి, మీకు ఇష్టం వచ్చినండి అన్ని బ్యాలెన్స్తో తినండి. వాకింగ్, ఎక్సర్సైజ్, నిద్ర పెంచండి. వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్ 4 to 5 లీటర్స్ వరకు వాటర్ కూడా తీసుకోవచ్చు పర్ డే. మీరు అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉంటుందండి. అంగం వైపు రక్త ప్రసరణ రాకపోతే దానికి ఆర్టీరియోజెనిక్ ఏడి, ఆర్టరీస్ వెజల్స్ బ్లాకేజ్ అయిపోయాయి, అంగం వైపు రక్త ప్రసరణ రావట్లేదు, అంగం లేచి నిలబడట్లేదు. ఏమైందంటే అక్కడ వచ్చే రహదారులు మూసుకుపోయాయి. ఎందుకు మూసుకుపోయాయండి? కొవ్వు ఎక్కువయటం వల్ల మూసుకుపోతాయి. అంగం వైపు వచ్చే రహదారుల్లో కొవ్వు కూడుకోవడం వల్ల అంగం సరిగ్గా లేవకపోవచ్చు. లేదా కొందరు బాగా సిగరెట్ తాగటం వల్ల లోపలి పొర అంతా పాడైపోయి అక్కడ ఉన్న రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవచ్చు. అలాగే హస్తప్రయోగం బాగా చేసుకోవటం వల్ల ఈ చేయి ప్రెషర్ వల్ల, ఈ చేయి మనం యోనిలో సెక్స్ మనం చేసినప్పుడు ఏం అంగం పాడు కాదు, ఈ చేయితోని ప్రెషర్ బాగా ఇచ్చి పాడు చేసుకున్నప్పుడు ఈ అంగం లోపల ఉన్న రక్తనాళాలు అన్నీ పాడైపోయి లోపల ఉన్న ఎండోథీలియల్ సిస్టమ్ మొత్తం పాడైపోయి అంగం వైపు రక్త ప్రసరణ పూర్తిగా జరగకపోవడం వల్ల అంగంలో పూర్తి గట్టితనం, సర్కంఫరెన్స్, ఆ దొడ్డితనం రాకపోవటం వల్ల సెక్స్ సరిగా సవ్యంగా సాగదు. దానికి ఆర్టీరియోజెనిక్ ఈడి అంటారు. ఎన్ని కారణాలు అయిపోయినాయి? హస్తప్రయోగం, కొవ్వు ఎక్కువైపోవడం, షుగరు, స్మోకింగ్, లేదా ఏమైనా సర్జరీ, ఎంత తాగడం, ఇన్ని కారణాల ఆర్టీరియోజెనిక్ ఈడి. రెండోది అంగం వైపు రక్తం ప్రసరణ మొత్తం వచ్చాక అంగం ఇలా నిలబడాలి, లేచి ఇలా పడుకున్న అంగం పుసుగొట్టుకుంటే నాకు పాములో నిలబడాలి. అది నిలబడి కొంచెం తల మెత్తబడింది అనుకో, వీర్యం వెళ్ళకముందే మళ్ళీ దీంట్లో ఉన్న రిటైన్ అయిన బ్లడ్ మళ్ళీ నీ బాడీలో వచ్చేసింది. లాకింగ్ సిస్టమ్ పాడైపోయినట్టే. హస్తప్రయోగం బాగా చేసినప్పుడు ఫోర్స్గా ఉన్నప్పుడు ఇక్కడ సిస్టమ్ పాడైపోవడం వల్ల దీంట్లో వచ్చిన బ్లడ్ ఆగకుండా నీకు సెక్స్ పూర్తి కాకముందే ఈ అంగం లోపల ఉన్న బ్లడ్ లోపలికి వచ్చేసి బాడీలో లీకేజ్ అయిపోయి అంగం మెత్తబడుతుంది. దానికి వీనోజెనిక్ ఈడి అంటారు, టైప్ 2 ఈడి అంటారు, పొజిషనల్ ఈడి, ఏదో ఒక పొజిషన్లో అంగం మెత్తబడుతుంటుంది. మూడోది ఈ న్యూరోజెనిక్ ఈడి, ఇక్కడ దమ్ము అంగం లేపి నిలబడే దమ్ము నరాల్లో ఉండాలి. ఈ నరాలు దమ్ము లేకపోవడం వల్ల అంగం కిందికి వస్తుంది, ఇంత పైకి లేపడం మళ్ళీ కిందికి వస్తుంటుంది. ఏమై ఉంటుంది? అది నరాలు పాడైపోయి ఉంటాయి, బలహీనపడి ఉంటాయి నరాలు. ఎందుకు బలహీనపడ్డాయి అంటే షుగర్ వల్ల కూడా పడవచ్చు, పోలియో మలైటిస్ వల్ల కూడా పడవచ్చు, బలహీనపడవచ్చు. విటమిన్ B12 కూడా లోపించడం వల్ల కూడా నరాలు బలహీనపడవచ్చు. డయాబెటిక్ వల్ల కూడా మన నరాలు బలహీనపడవచ్చు. అలాగే పక్షవాతం వల్ల కూడా మన నరాలు బలహీనపడవచ్చు. అతిగా హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళలో కూడా నరాలు బలహీనపడతాయి. కాబట్టి అంగం లేచి చాలాసేపు నిలబడదు, కిందికి వచ్చేస్తుంటుంది. ఇలా చిలేపిన కిందికి వచ్చేస్తుంటుంది. దానికి న్యూరోజెనిక్ ఈడి అంటారు. నరాలకు సంబంధించింది కాబట్టి న్యూరోజెనిక్. మూడైపోయినా నాలుగోది హార్మోన్. ఇక్కడి నుంచి వస్తాయి హార్మోన్స్. ఆర్డర్, నువ్వు లేపరా అంగానికి, లేవురా బాబు నువ్వు లేపే హార్మోన్స్ FSH, LH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గొనాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, టెస్టికల్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ సమతుల్యంగా లేనప్పుడు, బ్యాలెన్స్గా లేనప్పుడు అంగం లేచి వెళ్ళబడదు. అది ఎప్పుడు బ్యాలెన్స్ కోల్పోతాయి అంటే నైట్ పడుకోకపోవటం వల్ల. లేట్ నైట్ పడుకున్నా మగతనం పోతుంది, నైట్ పడుకోకపోయినా మగతనం పోతుంది. ఇప్పుడు IT సెక్టర్ వాళ్ళు చూడండి,
నైట్ డ్యూటీ చేస్తుంటారు వాళ్ళు. పాపం వాళ్ళ ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం నైట్ ఎవడు పడుకోవడం వాడికి హార్మోన్ రెడీ వచ్చేస్తుందండి. హార్మోన్ సరిగా పడుకున్నప్పుడే, మన నైట్ పడుకున్నప్పుడే మన కళ్ళు మూసుకుపోయాక మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో, మన కిడ్నీలో హార్మోన్స్ తయారవుతాయి. అవే మన అంగానికి లేపి నిలబెడతాయి. అదే మన సంసారానికి సవ్యంగా సెక్స్ చేసేంత శక్తి ఇస్తాయి. అవి ఆ హార్మోన్స్. మన దాంపత్య జీవితాన్ని కాపాడుకుండేవి అవే. దేవుడిచ్చిన వరం లాంటివి ఏమై అవన్నీ మనం పడుకోక నిద్రించగా నైట్ పూట పని చేసుకుంటూ దాని సమతుల్యానికి అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసుకొని ఇబ్బంది పాలు అవుతున్నాం మనమే. చెప్పాను కదా, 80% వ్యాధులు మన జీవన శైలితోనే ఆధారపడి ఉంటాయి, ముడిపడి ఉంటాయి. హార్మోన్స్ లోపించడం వల్ల అంగం కిందికి రావడం వల్ల దానికి హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఐదోది ఏంది ఇక్కడ సైకోజెనిక్ ఈడీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా అంటారు దీనికి. అమ్మాయి వచ్చినప్పుడు నేను సెక్స్ చేయలేను, ఆమె వచ్చి సెక్స్ చేయమంటే నా స్థితి నేను భయం. కొందరికి డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్ వల్ల వాళ్ళు భయపడి ఉంటారు, ఆల్రెడీ భయపడి ఉంటుంది. డిప్రెషన్ వల్ల కొన్ని మందులు వాడటం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల అంగం స్తంభించకపోవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు అంటే అలా కాదు. ఏకాంతంలో ఉన్నప్పుడు అంగం బాగా లేస్తుంది, నిలబడుతుంది. సోలోగా ఉన్నప్పుడు బాగా కొట్టుకుంటాడు, హస్తప్రయం చేసుకుంటాడు, అదేం కాదు. పార్ట్నర్ రాగానే భయానికి కార్టిజోల్స్ వచ్చి అంగం వైపు రక్త ప్రసరణ కట్ అయిపోయి అంగం మెత్తపడిపోతుంటుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ పడిపోద్ది. మన బాడీలో కార్టిజోల్స్ ఎక్కువ ఎప్పుడు వస్తాయో బ్రెయిన్ నుంచి మన కిడ్నీ చేసి కార్టిజోల్స్ వస్తాయి. ఆ కార్టిజోల్స్ ఏం చేస్తాయి, అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ సప్లై కట్ చేసేది, అంగానికి మెత్తగా భయం. ఇప్పుడు ఏకాంతంలో చూడండి, మనం ఇప్పుడు సెక్స్ చేయడానికి రెడీ అయినప్పుడు అంగం బాగా లేచి ఉన్నప్పుడు పార్ట్నర్తో ఇప్పుడు సెక్స్ చేయాలన్నప్పుడు ఎవడు తలుపు మీద కొడితే ఎవడు రే లేవరా బయటికి తీరానంటే భయానికి అంగం కిందికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, కార్టిజోల్స్ వచ్చాయి మన బాడీలో, అంగం భయానికి కిందికి, ఫియర్ హార్మోన్స్ రాగానే అంగం కిందికి వచ్చేసి. ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అదే, నేను చేయలేని స్థితిలో ఉన్నాను కాబట్టి అదే పరిస్థితి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ దానికి. అప్పుడు ఆరోది ఏంటంటే షుగర్ వల్ల డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. షుగర్ వల్ల ఏమవుతుంది, మన నరాలు పాడైపోతాయి. మన రక్తనాళాలు పాడైపోవటం వల్ల అంగం వైపు న్యూట్రిషన్, ఆక్సిజన్ రాకపోవటం వల్ల, రక్త ప్రసరణ రాకపోవటం వల్ల అంగం కిందికి వచ్చేస్తుంది. డయాబెటిక్ ఇంపార్టెన్స్. ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం లోపల ఉన్న అంటే కణాలు ఉంటాయి అక్కడ మొత్తం ఎండోథీలియల్ టిష్యూస్ ఉండేవి. ఆ టిష్యూస్ ఏం చేస్తాయి, బాగా హస్తప్రయం చేసుకోవడం వల్ల దాంట్లో వాపు వచ్చేసి అంగం నిలకడ ఉండదు. దాంట్లో కూడా దానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంగం మీద దెబ్బ తగలటం వల్ల కొన్ని సందర్భాల్లో అంగంలో స్తంభన రాకపోవచ్చు, దానికి ట్రామాటిక్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. 8-9 రకాల అంగస్తమనం ఉందండి. మా దగ్గరికి వస్తే అసలు మీకు అంగస్తమన సమస్య ఎందుకు వచ్చింది, హార్మోన్స్ లోపించాయా, నరాలు పాడైపోయా, లేకుంటే రక్తనాళాలు పాడైపోయా, లేకుంటే మీకు మీ అంగం మీద ఏమైనా దెబ్బ తాకిందా, లేదా మీ అంగం లోపల ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్ ఏమైనా పాడయ్యాయా, లేకుంటే ఆర్టరీస్ పాడైపోయా, ఏంది అసలు దేనివల్ల మీకు అంగస్తమన సమస్య వచ్చింది, ఓ డాక్టర్ డయాగ్నోస్ చేసుకుని మందిస్తే ఈ సమస్యకు శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంది. తాత్కాలికంగా అది యునాని అంటే తాత్కాలికమైన మందులు కావండి. ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. మా దగ్గరికి వస్తే యునాని మందు వనమూలికతో, పూర్వంలో రాజులు మహారాజులు వాడే మందులు అండి ఇవి, రాయల్ ఫ్యామిలీస్ వాడే మందులు. ఒక్కసారి మందులు వాడుకుంటే 2-3-4 భార్యలకు మెయింటైన్ చేసే సత్తా దమ్మున్న మందులు యునాని మందులు అంటే. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పథ్యం ఉండదు, మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఒకసారి ఒక కోర్స్ చేసుకుంటే మళ్ళీ మగతనం అనేది మీకు శాశ్వతంగా, మీరు మళ్ళీ ముసలితనంలో అంటే మీకు వృద్ధాప్యంలో నా దగ్గరికి వస్తారు, లేకుంటే రారు. హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే మానేసుకోండి, డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకోండి, నిద్ర పెంచుకోండి, బరువు పెరగకుండా చూసుకోండి. అన్నీ పెంచుకోండి కానీ బరువు మాత్రం పెంచుకోకండి. మీలో అంగస్తంభన సమస్య ఉంది, మీరు సెక్స్ చేయడానికి భయం వేస్తుంది, మీకు సెక్స్ చేసినప్పుడల్లా మీరు విఫలమవుతున్నారు, ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది, పార్ట్నర్తో ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, మీ దాంపత్య జీవితం సవ్యంగా సాగట్లేదు, మీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, శృంగారంలో శృతులు తప్పాయి అంటే తప్పనిసరిగా నాకు కలవండి. ఈ సమస్యకు, అంగస్తంభన సమస్యకు, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ సమస్యకు, మీ అంగం పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, మీకు సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా, మీ మధ్య గొడవలు ఎక్కువై, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి గొడవలు ఎక్కువైపోయినా,
మీరు నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి, శాశ్వతంగా బయటపడతారు. ఇంకోటి, ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి అమ్మ. పెళ్ళికి వెళ్తున్నారనుకోండి, మీరు పెళ్ళికి వెళ్ళక ముందు నేను పెళ్ళికి పనికి వస్తానా లేదా, నాకు సెక్స్ పనికి వస్తానా, నా భార్య మణి కోసం డిజర్వా కాదా, నేను ఆమెకు సుఖపడేంత సెక్స్ చేసేంత కామశక్తి, సత్తా, టైమింగ్ నాలో ఉందా లేదా అని ఒకసారి మన యుద్ధానికి, సెక్స్ అంటే రెండు శరీరాల మధ్య జరిగే యుద్ధం, రెండు ఫిజికల్స్, మన శరీరాలు కలిసినప్పుడు మన పార్ట్నర్ సుఖపడాలి. ఎప్పటివరకు మనం నిరంతరం అంటే కంటిన్యూ సెక్స్ చేస్తూనే ఉండాలి, ఆమె సుఖపడే వరకు, ఆమె ఆర్గజం పొందే వరకు. లేదా మనకు వీర్యం తొందరగా వెళ్ళిపోయింది, మాటికి సెక్స్ చేసినప్పుడల్లా మన వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది అనుకో, అక్కడ గొడవలు మొదలవుతాయి. ఆమె సుఖపడక ముందే మనం డిశ్చార్జ్ అయిపోతే గొడవలు మొదలవుతాయి. కాబట్టి ఆమె సుఖపడేంత వరకు మనకు దమ్ ఉందా, స్టెమినా ఉందా, ఆ టైమింగ్ ఉందా, ఆ సత్తా ఉందా, కాన్ఫిడెన్స్ ఉంటే మీరు పెళ్ళికి వెళ్ళండి. లేదంటే మీకు డౌట్ ఉంటే నాతో కలవండి. ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకొని, అంగస్తమన సమస్య అయినా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అయినా, వీర్య కణాలు తగ్గి ఉన్నా, వీర్యం పలచబడ్డా, వీర్యం క్వాలిటీ, విస్కాసిటీ ఏది పాడైపోయినా, మీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మీకున్నా, నేను కలవాలంటే భయం వస్తుంది సార్, నేను పెళ్లి కంటే భయం వస్తుంది సార్ అన్న, మీకు ఒక్క ఆలోచన ఉన్నా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకరు ఆల్రెడీ మీకు పెళ్ళి అయిపోయి మీ ఇబ్బంది పాలవుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు, అంటే ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, సెక్స్ అంటే భయం వేస్తుంది సార్ అన్నప్పుడు మీరు నాతో కలిసి, తాత్కాలికైన మందులు కావమ్మ ఇవి, ఒకసారి మందులు తీసుకొని మందులు వాడుకుంటే, నేను మీకు యునాని మందులు మీకు ఇచ్చే అభయం ఏంటంటే, మీరు ఒకసారి మందులు వాడితే మళ్ళీ మీకు మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. శాశ్వతంగా మళ్ళీ ముసలితనంలో, వృద్ధాప్యంలో ఉన్న దగ్గరికి వస్తారు. ఏ సైడ్ ఎఫెక్ట్, పథ్యం లేకుండా మగతనం కోసం మంచి ట్రీట్మెంట్, అలాగే టైమింగ్ పెంచుకోవచ్చు, పవర్ పెంచుకోవచ్చు, మీ కామ కోరికలు పెంచుకోవచ్చు. విన్నారు కదండి. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా, దేశాన, లోకాన, ఏ మూలాన ఉన్నా కూడా నాకు వింటున్నారు కదా, ఈ నెంబర్కి పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు నాతో మాట్లాడి మీ డౌట్లన్నీ తీసుకొని మీ ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ సమస్యతో బయటపడతారు భావిస్తూ, ఆశిస్తూ ముగిస్తున్నాను.